హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కడియాల వ్లాగ్స్. ఈరోజు బుద్ధవనం చూపించదలుచుకున్నాం మీకు. నాతో పాటు రండి, చూద్దరు కానీ. ఇది మాచర్ల హైదరాబాద్ హైవే మీద ఉందండి. హిల్ కాలనీకి దగ్గరలోనే ఉంటుంది. ఇది మంచి రోడ్డు అనమాట. నల్గొండ బస్సులు అన్ని బస్సులు కూడా ఉంటాయి. చూడండి, ఇదిగో బుద్ధవనం ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనండి పెద్ద ఏనుగులు అటొకటి ఇటొకటి ఉంటాయి. పైన 2 సింహాలు ఉంటాయి. గోడలకి అంతా బుద్ధుడి జీవిత చరిత్ర అన్నట్టుగా అన్ని చెక్కి ఉంటుంది అనమాట. మనం లోపలికి వెళ్ళంగానే పెద్దది అశోక చక్రం ఉంటుందండి. దాని గోడలకి చుట్టూ బౌద్ధుని శిల్పకళ ఉంటుందండి. అంతా చెక్కు ఉంటుంది అనమాట. ఈ బుద్ధవనం పక్కనేనండి. దాంట్లోనే ఉంటుంది ఈ హోటల్, సిద్ధార్థ హోటల్ ఉంటుందండి. అది లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇంకా పైకి వెళ్తాం ఇప్పుడు. మనం లోపలికి వెళ్ళంగానే టికెట్ ఉంటుందండి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. 100 రూపాయలు ఉంటుందండి. టికెట్ కొని మనం లోపలికి వెళ్ళొచ్చు. ఈ బుద్ధవనం అంతా చెట్లతో నిండి ఉంటుందండి. ఎంత చల్లగాలి వీస్తుంది, ఎంత హాయిగానో ఉంటుందన్నమాట. పక్కన లాన్లు మొత్తం చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే మీకు ఎంతో బాగుంటుంది. పక్కన బౌద్ధ స్తూపం ఉంది చూడండి సెంటర్లో. ఇది చూడండి, మొత్తం చూపిస్తున్నాను నేను. ఇదంతా పార్కులు ఉన్నాయండి. పార్కులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదిగో ఇది మొత్తం ఇట్లా మనం ఇదిగోండి చూడండి, పక్కన లాన్లు, చెట్లు. ఇదిగో ఈ గోడలకు అంతా శిల్పకళ అండి. మొత్తం బుద్ధుని శిల్పకళ ఉంటుంది. మనం ఇట్లా 2 స్టేర్లో ఉంటుందన్నమాట ఈ స్తూపం. మనం ఫస్ట్ స్టేర్లోకి వెళ్తే ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం మనం. చూడండి చక్కగా, ఎంత చక్కగా ఉందోనమాట. ఇదిగో అది నాగార్జున విగ్రహం అనమాట. అది నిజంగా మనిషి రూపంలోనే మనం దూరం చూస్తే ఒక మనిషి అక్కడ కూర్చున్నట్టే ఉంటుందండి. పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట నాగార్జునది. ఇదేమో బుద్ధుడి విగ్రహం ఇది ఒక పక్కన. ఇప్పుడు మొదట చూసాం కదండి. ఇదిగో సెకండ్ స్టేర్లోకి వెళ్ళాలంటే ఇట్లా మెట్లెక్కి పైకి వెళ్ళాలండి. చూడండి, ఈ పక్కన గోడలకు కూడా బుద్ధుని జీవిత చరిత్రని ఎంత చక్కగా, ఎంత నీట్గా ఉందంటే అసలు చూస్తుంటే అసలు మనకి అబ్బురపరిచే విధంగా ఉందండి శిల్పకళ. చాలా బాగుందనమాట. చుట్టూ ఇదే విధంగా వస్తుంది. ఈ స్తూపం చుట్టూ కూడా ఇదే విధంగా వస్తుంది. చూడండి ఎంత నైపుణ్యంగా చెక్కారో.
ఇదిగోండి చూడండి, ఎంట్రన్స్లోనే మళ్ళీ బుద్ధుని విగ్రహం ఉంటుందన్నమాట. అటు ఇటు కూడా ఉంటుంది, రెండు పక్కల ఉంటుంది. ఇదిగో చూడండి శిల్పకళ అంతా. పదండి మనం లోపలికి ఎంటర్ అవుదాం. చూడండి, మధ్యలో బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్లు పెద్దదిగా ఉంటుందండి. చుట్టుపక్కలంతా ఇలా ఉంటుందన్నమాట. చుట్టుపక్కల కుర్చీలు ఉంటాయి, మనం వచ్చిన వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అనమాట. ధ్యానం అక్కడ చేయాల్సింది. ఇదిగోండి చూడండి, బుద్ధుడు కూడా నలుగురు బుద్ధుళ్ళు ఉంటారనమాట. పెద్ద బుద్ధుళ్ళు, మళ్ళీ చిన్న బుద్ధుళ్ళు కూడా నలుగురు ఉంటారనమాట. అది బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉందండి, రౌండ్ అనమాట. ఇంకా చూడండి ఇలా ఇదిగోండి, పైన ఆకాశం లాగా వాళ్ళు అట్లా డిజైన్ చేశారండి. పైన అంతా కానీ అసలు అక్కడ కూర్చుంటే పైన ఆకాశం, కింద మనం ఉన్నట్టే ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. అది తామర పువ్వు టైపులో మొత్తం డిజైన్ చేసి పైన ఆకాశం వచ్చేటట్టుగా పెట్టారనమాట. ఇంకో మనం కొంచెం ముందుకెళ్ళినట్టయితేనండి, చుట్టూ చెట్లు ఉన్నాయి. ఆ పెద్దది బుద్ధుడి విగ్రహం ఉందండి. అదిగో చూడండి, పెద్దదన్నమాట, చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దాం పదండి. ఇట్లా వెళ్తుంటే మనకి అన్ని దేశాలకు సంబంధించిన బౌద్ధ స్తూపాలు ఉంటాయండి. అదిగో చూడండి స్తూపం. ఈ స్తూపం పేరండి అనురాధపుర స్తూపము, శ్రీలంక. చూద్దామండి, ఇది మీర్పూర్ కాస్ స్తూపం అండి, పాకిస్తాన్ అన్నమాట. ఇదిగోండి ఈ స్తూపం బౌద్ధనాథ్ స్తూపం, నేపాల్ అండి. ఇదిగోండి ఇంకో స్తూపం తోప్దరా స్తూపం, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళదండి. ఇది చూడండి. ఇదిగోండి ఇంకో స్తూపం దగ్గరికి వెళ్ళాము, కార్లే స్తూపం, మహారాష్ట్ర అండి ఇది. ఇదిగోండి ఇంకో స్తూపం దగ్గరికి వెళ్దాం, అజంతా స్తూపము, మహారాష్ట్ర అండి. ఇంకో స్తూపం దగ్గరికి వచ్చామండి, సాంచి స్తూపము, మధ్యప్రదేశ్ అండి. ఈ స్తూపం సమర్థ్ స్తూపం అండి. ఈ స్తూపం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇంకో స్తూపం దగ్గరికి వచ్చామండి, మాణిక్యాల స్తూపము, పంజాబ్లోదండి. జహాంగ్ స్తూపం, థాయిలాండ్ అండి. ఈ స్తూపం చోర్టెన్ స్తూపం అండి, ఇది టిబెట్. శివషందావ్ స్తూపం అండి, మియన్మార్. మనం 12 స్తూపాలు ఇప్పుడు చూసామండి. ఇప్పుడు బుద్ధుని పాదాల దగ్గరికి వెళ్దామండి మనం. ఇదిగోండి బుద్ధుని పాదాలు మీరు చూసేయి. ఈ చుట్టూ కొలను ఉందండి, కొలంలో నీళ్లు ఉన్నాయి అన్నమాట. నీళ్లు, తామర పూలు, అక్కడ ఒక తామర పువ్వు, అక్కడ ఒక తామర పువ్వు ఉంది. బుద్ధుని పాదాలండి అవి, చూడండి.
ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తా ఉంటే శయనించే బుద్ధ విగ్రహం ఉందండి. ఇక్కడ పడుకునే భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం మీకు చూపిస్తాను. ఇంకా కొంచెం అట్లా ముందుకెళ్తా ఉండండి. అన్ని చెట్లతో నిండుంది. ఇక్కడ బుద్ధుడు శిష్యులకి బోధన చేస్తున్నాడు అనమాట. ఇదిగోండి బుద్ధుడు కూర్చొని ఉన్నాడు, చుట్టుపక్కల శిష్యులు ఉన్నారు. కూర్చున్న భంగిమలో బుద్ధుడండి, ఇదిగో చూడండి విగ్రహం అనమాట. ఇప్పుడు ఇదిగోండి గుర్రం అండి, గుర్రం అది ఏంటంటే బుద్ధుని గుర్రం అన్నమాట. చూడండి ఇంకా ముందుకెళ్తా ఉన్నాం. అది చూసిన తర్వాత అన్ని చెట్లు, చల్లని వాతావరణం, ముందుకెళ్తా ఉంటే ఇక్కడ చిన్న పిల్లోడు ఆ చెట్టు ఏంటంటే శ్రీ ఆకారంలో ఉంటుందండి. ముందు చిన్న పిల్లోడు నిలబడి ఉంటాడు. ఇది గంట అండి, సెంటర్లో ఉంటుంది గంట, పెద్ద గంట ఇది. ఇట్లా మనం ఇది చూసాం కదండి. ఈ 4 మెట్లు కిందకి దిగితేనండి ఇట్లా బొమ్మలు వస్తాయండి. చూడండి బొమ్మలు. ఇంక ఇట్లా మనం చూసుకుంటా అయిపోయిందండి బుద్ధవనం. దీంట్లో బుద్ధవనంలో నుంచే రెస్టారెంట్ ఉంటుందండి. అక్కడ మీరు భోజనం అది చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇది కూడా ఇక్కడ కూడా బొమ్మలేనమాట. ఈ భంగిమలతో చేశారు బొమ్మలు, చాలా బాగుంటుందండి. మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. మీకు బుద్ధవనం మొత్తం చూపించానండి. మీరు భోజనం చేయడానికి హోటల్ ఉంది, రూమ్స్ కూడా ఉంటాయండి మీరు ఉండటానికి. ఎలా ఉందండి వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.